కామారెడ్డి జిల్లాలో దొంగల ముఠా రెచ్చిపోయింది. ఓవైపు సరైన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న రైతాంగాన్ని దుండగుల నిర్వాకం కోలుకోలేని దెబ్బతీసింది. జిల్లాలోని భిక్కనూరు మండలం గుర్జాకుంట, బస్వాపూర్ గ్రామ శివార్లలోని వ్యవసాయ బోరుబావుల వద్ద దుండగులు తీవ్ర ఘాతుకానికి ఒడిగట్టారు. పొలాల వద్ద ఉన్న ఏకంగా 5 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను ధ్వంసం చేసి వాటిలోని విలువైన కాపర్ వైర్లను, ఆయిల్ను ఎత్తుకెళ్లారు. ప్రస్తుతం పొలం పనుల కోసం తూకం పోసి వరి నాట్లు వేయడానికి సిద్ధమవుతున్న తరుణంలో ఈ దొంగతనం జరగడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వర్షాలు లేని పరిస్థితుల్లో బోరుబావులపైనే ఆధారపడ్డామని, ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం కావడంతో పొలం పనులన్నీ నిలిచిపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పొద్దున బావి దగ్గరికి వచ్చేసిన తుకం బారబెడదామని మోటార్ కాడికి పోయే వరకల్లా మోటార్ నడుస్తలేదు. నడవకపోయే వరకల్లా చూసిన, అటు ఇటు చూసే వరకల్లా ట్రాన్స్ఫారం లేవు. అటు చూసి ఇటు చూసే వరకల్లా ఒక 3-4 ట్రాన్స్ఫారాలు ఎత్తుకపోయారు, లేవు. అన్నీ దశం చేసారు. ఆయిల్ తీసుకుపోయారు. అలా రాయి వైర్ ఉంటే రాయి వైర్ తీసుకుపోయారు. గాలి చిప్పలు మిగిలినాయి. మరి మక్క మరి ఎండిపోతుంది, ఎండలు కొట్టడం. అయితే దాని అధికారులు కొంచెం మా మీద దయచూసి జర తొందరగా ట్రాన్స్ఫారాలు ఇప్పించగలరని